రే లాస్ట్ టైం ఫైనల్ ఏమైంది మళ్ళీ చెప్పు. ఆ డైరెక్టర్ ఏమన్నాడు? హీరోగా నేను సెలెక్ట్ అయ్యానన్నాడు. మరి ప్రొడ్యూసర్? అతను ఓకే చేశాడు. 100%. రై మరి ఇంకేంట్రా ప్రాబ్లం? డైరెక్టర్ ₹1,00,000 ఇమ్మన్నాడు. దేనికట? ఫస్ట్ సినిమా ఫ్లాప్ ఇచ్చాడుగా. ఈ సినిమాకి నిర్మాత డబ్బులేమి ఇవ్వట్లేదు. డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు? పాపం తను బతకాలిగా. ఈ విషయం ప్రొడ్యూసర్ చెప్తే? అంత సీన్ లేదులే. చెప్తే ఏమవుతుంది? ఏముంది, ఈ డైరెక్టర్ని పీకేస్తాడు. సీన్లోకి వేరే డైరెక్టర్ వస్తాడు. మరి ఇంకే? ఏం లేదు, ఆ డైరెక్టర్ మారిపోతే అన్నీ మారిపోతాయి. ఆ కథ ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు. అదే రిస్క్. వెళ్ళారా? నో చాయిస్, ఎలాగో అలా డబ్బు పట్టుకురావాలి. ఆల్రెడీ మనకిచ్చిన 1 వీక్ టైం అయిపోవచ్చింది. ఇస్తే రేపు పొద్దున్నే ఇవ్వాలి, లేదంటే ఈ విషయం ఇంకెంతటితో మర్చిపోవాలి. ₹1,00,000 సంపాదించాలంటే చాలా రోజులు పడుతుంది కదరా? ఏమో, నేను ఎప్పుడైతే సంపాదించలే. పెద్ద బ్యానర్, నువ్వు హీరో అయిపోతే మనం అందరం సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాం. అదేగా టెన్షన్. మంచి ఛాన్స్. పోనీ నువ్వు మీ ఇంట్లో ట్రై చేయరా. మీ అందరికంటే ముందే నేను మా ఇంట్లో నుంచి గెంటేశారు. ఆ విషయం మర్చిపోయావు. వెళ్ళారా? 1 lakh, అది 1 డేలో. ఏ బ్యాంక్నో ఏటీఎంలో లూటీ చేస్తే తప్పరావు. ఆ టాలెంట్ మనకు లేదు. ఓ పని చేస్తే ఈ రాత్రికే మనకు కావాల్సిన లక్ష దొరుకుతుంది. ఎలా? ఆ పని చేయడం చట్టబద్ధంగా నేరం, న్యాయబద్ధంగా మాత్రం కరెక్ట్. ఏ బద్దమో తర్వాత, ముందు విషయం చెప్పు. 15 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక ఫ్లాట్ విషయంలో ₹1,00,000 కోసం మా నాన్నను ఒకడు మోసం చేశాడు. లౌక్యం పలుకుబడి లేని మా నాన్న వాడినేం చేయలేకపోయాడు. బయట అప్పు చేసి తెచ్చిన ఆ 1,00,000 కోసం మా నాన్న వీధిన పడ్డాడు, మంచాన పడ్డాడు, చివరికి పోయాడు. వాడెవడో నాకు తెలుసు, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అది కూడా తెలుసు. నీ బాబే వాడిని చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు? పోనీ ఏదైనా చేద్దామన్నా అది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు కదా. అవుతుంది. ఎలా? రియల్ ఎస్టేట్ చిట్ ఫండ్స్లో ఇప్పుడు వాడు బాగా సంపాదిస్తున్నాడు. అవుట్స్కట్స్లో వాడికో పెద్ద పెట్రోల్ బంక్ కూడా ఉంది. వాడు అక్కడే ఉంటాడు. వాడికేం పెళ్ళాం పిల్లలు లేరా? పెళ్ళాం పిల్లలు గుంటూరులో, వాడిక్కడ. అదే వాడి గెస్ట్ హౌస్, రెసిడెన్స్ అన్నీ. అయితే మాత్రం వాడెప్పుడు ఆ బంకులోనే ఉంటాడన్న గ్యారంటీ ఉందా? ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఇవాళ ఫస్ట్ జీతాలు గట్రా ఇవ్వాల్సి ఉంటుందేమో. అది పెట్రోల్ బంక్, గవర్నమెంట్ ఆఫీస్ కాదు. అదంతా కాదు, తెల్లారితే ఫ్రైడే. ఈ నెలలో ఫస్ట్ ఫ్రైడే. అయితే వాడికో కీప్ ఉంది. కీపా? వాడు కీపుంటే మనకేంటి లాభం? ప్రతి నెల మొదటి శుక్రవారం పొద్దున్నే వాడు ఆవిడికి ₹1,00,000 సమర్పించుకుంటాడు. అది తెల్లారగానే ఆవిడే స్వయంగా బంక్ వచ్చి తీసుకెళ్తుంది. తర్వాత డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి ఆ ₹1,00,000 తన అకౌంట్లో వేసుకుంటుంది. సూర్యుడు అటుపొడిచినా ఇది మాత్రం తప్పదు, రేపు కూడా తప్పదు. నాకు ఒక డౌట్, కీప్ అంటే ఎప్పుడు వాడి దగ్గర ఉండాలి కదరా? వాడికి ఆవిడ ఒక్కతే కీప్, ఆవిడికి మాత్రం చాలామంది. ఆ డీటెయిల్స్ మనకొద్దు. ఇవన్నీ నీకెలా తెలుసు? అవసరానికి ఎప్పుడైనా పనికొస్తాడని సంవత్సరం నుంచి వాడిని స్టడీ చేస్తున్నా. ఓకేరా, మనం వెళ్తాం, అడుగుతాం. అడగగానే లక్ష ఇస్తాడా వాడు? అడగగానే ఇవ్వడు. మరి జబర్దస్తినా? అంటే న్యాయబద్ధం అనమాట. కొంచెం రిస్క్ ఏమో. కొంచెం కాదు, బాగా. మనకు అనుభవం కూడా లేదు. అవసరం ఉందిగా, అదే వస్తుంది అనుభవం. ఐఎమ్ రెడీ. నువ్వురా, నిజంగా డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తాడా హీరోగా? రేపు లక్షిస్తే. ఇందులో డౌట్ ఏం లేదుగా. ఐఎమ్ రెడీ. మరి నువ్వురా. Our life is a road, it's a long, long road. Now we are on the road, let's build our own road. Yeah. Today, just today, come dance all the way. We have no other way, just go and get the hay. देखो यारो, सोचो यारो, दुनिया नीदे, दुन्ने सेरो, आरो नूरो, झूमो यारो, नाचो यारो, కష్టాలన్నీ కాసే పేరు కొని మారు మెరుపై సాగై ఉరుమై
మోగై ఇప్పుడే తెలిసై కాడొక్కేడు హల్చల్ oh yeah గోల్మాల్ oh yeah పల్ పల్ oh yeah like a shadow ఆకాశం మనకందేలా అవకాశం మనదయ్యేలా ఆనందం మది నిండేలా అలా Change your thoughts, change your beliefs, change your attitude, change your life. Today, just today, come dance all the way. We have no other way. Just go and get the hay. అనుకున్నది సాధించడమే లైఫ్ రా వో, వో. అనుకోనిది ఎదురైతే ఎదిరించరా వో, వో. మనకంటూ గోలొకటి ఉండాలి రా వో, వో. మనసంటూ ఉంటే గెలుపే నీదిరా వో, వో. చీకట్లో చిరునవ్వును వెలిగించరా వో, వో. దోసిట్లో స్వర్గాలన్నీ నీవే నీవే తెగువే చేసై చొరవే చూపై బరిలో దూకై హోరా హోరీ హల్చల్ oh yeah గోల్మాల్ oh yeah పల్ పల్ oh yeah చోరా చోరీ ఆకాశం మనకందేలా అవకాశం మనదయ్యేలా ఆనందం మది నిండేలా అలా లీటర్స్ రై కొంచెం వాల్యూమ్ తగ్గించు. ఏంటి సార్ రేపు మేడం గారు ఏమైనా వస్తున్నారా? జాగ్రత్త, దొంగలు ఎవరైనా వస్తారు.
పనైందా? ఇదిగో ఇవాళ కలెక్షన్ అట. వాట్? మరి లక్ష? లక్ష? అదే రేపు ఫస్ట్ ఫ్రైడే కదా, నీ కీప్ కోసం ఇప్పటికే రెడీ చేసి ఉండాలి. నీ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. ఏంటి తెలిస్తే నేను నా కీప్ కి ₹1,00,000 ఇస్తాను. రేపు ఇంకో 10 మంది కీపుల్ని పెట్టుకుని కోటి ఇస్తాను. నా డబ్బు నా ఇష్టం. గొడవద్దు. మాకు కావాల్సింది నీ దగ్గర ఉన్న ₹1,00,000 ఇచ్చే వెళ్ళిపోతాం. అసలు ఎవరా మీరు? నేను ఇవ్వను. ఏం చేస్తారు? డ్రామాలొద్దు. చెప్పు, ఎక్కడ పెట్టావా లక్ష? ఇక్కడ లేవు. ఎక్కడున్నాయి? బయట నుంచి రావాలి. ఎవరు తెస్తారు? చెప్పు. నా ఫ్రెండ్ నమ్మాలా? అమ్మతోడు. సరే, ఎప్పుడు తీసుకొస్తారు మీ ఫ్రెండ్? ఓ గంటలో తెస్తాడు. నీ ఫ్రెండ్ తెచ్చిస్తాడు, లేకపోతే నువ్వే ఇక్కడే కూడా దాచిపెట్టావు, అది మాకు అనవసరం. నీకు ఒకే 1 గంట టైం ఇస్తున్నాం. లక్ష ఇవ్వకపోయావు ఏం కావాలి? 2 బత్తాయిలు కావాలి, ఇస్తావా? ఆ చూపేంటి? పెట్రోల్ బంక్ ఎందుకు వస్తారు? వెళ్ళా బతుకొట్ట, వెళ్ళా. హలో, ఏంటి? సరే వస్తున్నాను కదా. మావాడు కొంచెం సాఫ్ట్, నేను అలా కాదు. అడగవేంటి నేను ఎలాంటి వాడినో? అడుగు. చెప్పు. వాడు కొడితే కనిపిస్తుంది, నేను కొడితే కనిపించదు. వీడేంటి 10 కొట్టమంటే 25 కొట్టాడు? పెచ్చబటాని గాడు. గిరాకీ బానే ఉందే. అవును, అక్కడ ఇక్కడ వడ్డీ. ఇక్కడున్న గంట సేపట్లో ఈ కలెక్షన్ కూడా కొట్టేసుకెళ్దాం. ఐడియా బాగానే ఉంది. చిన్న ఫినిషింగ్ టచ్. ఇక్కడ నుంచి 3 లీటర్స్ కాదు, ఎవడొచ్చినా ఫుల్ ట్యాంకే. వావ్, వాట్ ఎ స్పీడ్. బాబు బాగా సంపాదించి పెడితే బండి స్పీడ్గానే వెళ్తుంది. నా బంకు వచ్చి నన్నే కొడతారా? రేయ్, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను చూడండి. రేయ్, వీడు మనిషి జంతువా? ఏంటి ఇలా ఉన్నాడు? జస్ట్ 1 అవర్. ₹1,00,000 నా చేతిలో ఉండాలి. లేదంటే నువ్వు నీ బంకు.
చిచి, దేశంలో అసలు సెక్యూరిటీ అనేది లేకుండా పోతుంది. ఎక్కడ చూసిన కిడ్నాప్లు, రేప్లు, మర్డర్లు, దొంగతనాలు. ఏయ్, బండల్లో ఉన్నావు, ఏదైనా జాబ్ చేసుకుంటూ బ్రతకచ్చుగా. నీకెందుకురా ఈ డకాయిటీలు? రేయ్ కర్ర ఎలా పట్టుకోవాలో కూడా సరిగ్గా తెలీదు. రై, నా బంకుకొచ్చి నా మీద దాడి చేస్తారా? చస్తారోయ్. రేయ్ వీటేసుకో కీప్, దానికి నెలకు 1,00,000. ఎవర్రా వెళ్ళు? ఏంటిదంతా? దోపిడీ ఏంటి, ఇక్కడ తీసుకొచ్చి పడేయటం ఏంటి? వంగండి. వంగనా? వంగమంటాడు. తల నేలకి చేతులు వెనక్కి. ఎలా? ఓసారి చేసి చూపించు. వంగండి. ఇలాగా? వంగ. ఏయ్, నేను ఇక్కడ బాస్ని. బాస్ అయినా బాయ్స్ అయినా సేమ్ ట్రీట్మెంట్. వంగ. అంత చిన్న విషయానికి ఈ గూటం దాకెందుకు? వంగుతాను. బంట వేధవా, బ్రెయిన్లెస్. వంగ. మళ్ళీ తగిలితే బాగుండేది. ఏంటి, ఈ బైక్ ఇంకా నడవదా? నడవదనుకుంటా. చచ్చు. ఇది నీ బైక్ కాదా? కాదు, ఫ్రెండ్ది. మరి ఇంతకు ముందు తెచ్చినప్పుడు నీదే అని చెప్పావుగా. నా దగ్గర ఉన్న చెప్పు నాదేగా. లైఫ్ లో ఫస్ట్ టైం రా లేచిపోతున్నా, కొంచెం మంచి బైక్ తెచ్చుండొచ్చుగా. మీ అన్నయ్య ఇలా వెంటబడతాడని కలగనానా? ఏయ్, నువ్వు తెలుగు సినిమాల్లో చూడలేదా? అన్నయ్యలు వెంట పడతారు, దొరికితే అడ్డంగా నరికేస్తారు. ఏంటి పొట్లకాయలా? హే, వచ్చేస్తున్నారు. Come on. ఇక్కడేదో మాఫియా వ్యవహారంలో ఉంది. మీ అన్నయ్య బెటర్. రాయ్, ఇప్పుడే ఇద్దరు ఇటు వచ్చారు. ఏర్రా వాళ్ళు? ఒక అబ్బాయి అమ్మాయ వాళ్ళే. అటు రన్ చేశారు. రాయ్, తీయండ్రా. నువ్వు చెప్పింది అబద్ధం అయ్యిందో అడ్డంగా నరుకుతా. థ్యాంక్ యూ బాస్, బతికించారు. సీ యూ. అవును, లోపలేదో కిడ్నాప్ వ్యవహారంలో ఉంది. అయినా మాకెందుకులే. చైతి, మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఏం, మేం బయటికి వెళ్ళి ఇక్కడ జరుగుతుంది చెప్తామనా? ఆ భయం మీకు అక్కర్లేదు, మా టెన్షన్స్ మాకున్నాయి. భయం మా గురించి కాదు, మీ గురించి.
వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడో మీ గురించి వెతుకుతుంటారు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారనుకోండి, ఈజీగా దొరికిపోతారు. మీలో ఎవరో ఒకరు లేదా ఇద్దరు ఆన్ ది స్పాట్ ఫినిష్. జస్ట్ ఒక గంట సేపు ఆగి వెళ్ళండి. మేముండేది కూడా గంట సేపే. ఆ తర్వాత మీ ఇష్టం. మీరే ఓ కిడ్నాప్ ముఠాలో ఉన్నారు. మిమ్మల్ని ఎలా నమ్మడం? ఇందాక వాళ్ళు వచ్చి మీ గురించి అడిగినప్పుడే మేము వాళ్ళకి మిమ్మల్ని పట్టించవచ్చు. మేము ఆ పని చేయలేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లవ్ బర్డ్స్ మన గెస్ట్స్ పైన ఉంటారు. కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఈ జాగ్రత్తలు మనకు అవసరమా? ఈ స్టేజ్లో మనం తీసుకునే ప్రతి చిన్న ఛాన్స్ కూడా పెద్ద రిస్క్ అవుతుంది. ఈ జాగ్రత్త వాళ్ళొక్కరి కోసం కాదు, మనందరి కోసం. అరే అరే అరే. నేను చెప్పింది 10 లీటర్స్ ఆపాపు. చూడు బాస్, ఇక్కడ 5 లీటర్స్ 10 లీటర్స్ ఏం లేదు, ఓన్లీ ఫుల్ ట్యాంక్. నాకేమొద్దు ఫుల్ ట్యాంక్. నీకేం మెంటలా? ఇవాళ లీటర్ రేపో లీటర్, ఇదేం గేమా? ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించు. హెచ్పి పెట్రోల్, సూపర్ క్వాలిటీ. నాన్ సెన్స్. అంతా మీ ఇష్టమేనా? నేను చెప్పింది 10 లీటర్సే. ఇవిగో డబ్బులు. చెప్పాడుగా, ఇక్కడ ఓన్లీ ఫుల్ ట్యాంక్. తీ డబ్బులు. ఓకే ఓకే, 10 రూపీస్ డిస్కౌంట్. 2000 తీ. ఏంటి జబర్దస్తా? మ్మ్. ఏంటి కొడతారా ఏంటి? మ్మ్. వద్దులే. ఇదిగో. మ్మ్. ఇదేం బొంగురా బాబు. వాడి అసలు సంగతి ఏమో కానీ మనకి ఇక్కడ వడ్డీ మాత్రం బాగానే వస్తుంది. మోకాలు నొప్పడుతున్నాయి. అబ్బా. వంగండి, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఆ, నువ్వు వంగు. నిన్నేనయ్యా. ఆ? కాదు నిన్నే. ఆ, నేను ఇక్కడ ఓనర్ని. ఓనరే వంగాలి. అయితే నేను ఓనర్ పదవికి రిజైన్ చేస్తున్నాను. ఆ, ఇప్పుడు వంగు. అదేంటి, నేను ఇప్పుడు ఓనర్ని కాదు కదా, రిజైన్ చేసేసాను. అయినా సరే వంగు. వంగకపోతే వంగ పెడతా. దించు దించు, వంగుతాను. ఇదేమిటో క్రైటీరియా బాబు? ఆ? వాళ్ళ ఫ్రెండ్ వస్తానన్నాడుగా, వెయిట్ చేద్దాం. హ్మ్? ఆ? ఏం కావాలి? ఏంటి ఏం కావాలా? ఎవర్రా మీరు? కొత్త కొత్త పాత నీకు చెప్పాలా? పని చూసుకొని వెళ్ళు. ఏంట్రా? హేయ్, గొడవ ఎందుకు? విషయం చెప్పు. కొత్తగా పనిలో చేరినట్టున్నారు మీరు. నా సంగతి తెలియదు మీకు. వాడేడి? ఎవడు? వాడే. ఎవడా బాయా? అవును, ముందు వాడిని పిలవండి, తర్వాత మీ సంగతి ఏదో చెప్తాను. ఒక్క నిమిషం, మీరు ఇక్కడే ఉండండి. రే రే, రే కమా. రే నువ్వు వెళ్ళరా. నేనా? నడు. ఎవర్రా వాళ్ళు? వేదవాళ్ళు వచ్చేసారా అనుకున్నా. ఈరోజు ఫస్ట్ కదా వస్తారని. ముందు వాళ్ళు ఎవరో చెప్పు. మా కాలేజ్ రౌడీ బ్యాచ్. కాలేజా? ఏరా లోపల నక్కావా? ఇవాళ ఫస్ట్ నేను వస్తాను, నీకు తెలీదా? తీ డబ్బులు తీ. డబ్బులు తీ అంటే అలా చూస్తాంట్రా, తీ బయటికి. అలా వెనక్కి వెళ్దామన్నా, ఇస్తాను. ఏంటి వెనక్క? అవునన్నా. వీళ్ళున్నారనా? ఏం చేస్తారా వీళ్ళు? ప్లీజ్ అన్నా, అలా వెనక్కి వెళ్దామన్నా, ఇస్తాను. పద, అక్కడ ఇద్దు గాని. రేయ్, ఇంకెంత నీకురా? ఇక్కడే అన్నా, ఇక్కడే.
రేయ్ నువ్వు వెళ్ళారా? నేనా? నిన్నే లే. ఎవడైనా అరిస్తే చంపే. నిజంగానే చెప్పమంటావా? ఎరగది. రైట్ రా. వంగాల ఎందుకురా? రే మా బాస్ని కొడతామంటరా? ఎవడ్రా నువ్వు? ఇప్పుడు వంగండ్రా. ఎక్కడ లక్ష? వాడు రావాలిగా. ఉమ్, అదే చెప్పానుగా నా ఫ్రెండ్ తీసుకొస్తున్నాడని. నీకిచ్చిన గంట టైంలో అప్పుడే అరగంట అయిపోయింది. గంట అంటే గంటేనా? అమీర్పేటలో ట్రాఫిక్ జామ్ అవుద్ది, ఎలా వస్తాడు? ఫోన్ చేయి, ఎక్కడ దాకా వచ్చాడో కనుక్కో. వాడికి సెల్ లేదు, అమ్మతోడు. ఆ, ఉమ్, హలో. ఏంటి లక్ష రెడీనా? ఆ, 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 మాట్లాడవేంటి? లక్ష రెడీనా? ఆ, ఆ, అది సనుగుడేంటి? అది పొద్దున్నే వస్తున్నాను, రెడీగా పెట్టు. వింటున్నావా? ఆ, ఆ, అది కాదే. మళ్ళీ ఏంటా సనుగుడు? ఇక్కడికి వస్తే మాత్రం అట్లా ఇట్లా అని అన్ని వెరైటీలు కావాలి. డబ్బులు అడిగితే మాత్రం నోరు పెగలదు. ఈసారి రా చెప్తా. అది కాదే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే అది. హలో హలో ఎక్స్ట్రా వద్దు, పద వాళ్ళలోకి. అక్కడికంటే ఇక్కడే బాగుంది. ఫోన్లు వస్తే రిసీవ్ చేసుకుంటాను, లేకపోతే డౌట్ వస్తుంది. మీకే ప్రాబ్లం, మీ ఇష్టం. ఫిక్స్ చేయి. వీడెవడో స్పెషల్ కేసులో ఉన్నాడు. పెట్రోల్ పంపులు ఇంత మంచి బెడ్రూమ్ ఏంటి? నేనెక్కడ చూడలేదు. వాడు స్పెషల్ కేసో మెంటల్ కేసో మనకెందుకు? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మన కేసు గురించి. మనకేంటి, నో ప్రాబ్లం. ఆ సైడు ఈ సైడు చెప్పాం, ఎవ్వరూ వినలేదు. వాళ్ళ కర్మ, లేచిపోతున్నాం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఓకే, ఇప్పుడు మనం లేచిపోతున్నాం. రేపు మన ఫ్యూచర్ ఏంటి? నీకు విషయం తెలియదు అనుకుంటాను. లేచిపోయే వాళ్ళు ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించరు, మరి నేచర్ గురించి ఆలోచిస్తారు. చెట్లు, పక్షులు, చంద్రుడు, వెన్నెల, ఆ తర్వాత అది ఇది. నువ్వు ఎరా ఆకలి కావట్లే? నాకైతే ఫుల్గా ఉంది. హలో. ఎందాకొచ్చాడు నీ ఫ్రెండ్? అమీర్పేట దాటాడా? నీ నక్క జిత్తులు, చీటింగ్ టెక్నిక్స్ మొత్తం నాకు తెలుసు. నిన్నెవడో వచ్చి సేవ్ చేస్తాడని కళ్ళగంటున్నావేమో. నో వే. అరగంటలో పని అయిపోవాలి, లేదంటే తెలుసుగా. మళ్ళీ మళ్ళీ చెప్పను. ఓకే, మా ఫుడ్ సంగతి ఏంటి? వంట చేస్తావా, తెప్పిస్తావా? తెప్పిస్తాను. ఆర్డర్ పెట్టు. ఫోన్ లేదుగా? జేబులో ఉంది. ఓ. నా జేబులో కాదు. అరే, దాని సంగతే మర్చిపోయాను. డైల్ చేయి. ధాబాకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కా? పోలీస్ స్టేషన్కి తప్ప ఎక్కడికైనా సరే చెయ్యి. ధాబా నంబరు అది గుర్తుకొచ్చింది. హలో. హైవే ధాబా? అవును, నేను హైవే పెట్రోల్ బంక్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆర్డర్ రాసుకో. చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తందూరి చికెన్, చిల్లీ చికెన్, చికెన్ టిక్కా, తందూరి చికెన్, చిల్లీ చికెన్, చికెన్ టిక్కా, మటన్ బిర్యానీ, మటన్ మంచూరియా. మటన్ ఐటమ్స్ విన్నావుగా? విన్నాను, రాసుకున్నావా? రాసుకున్నా. ఫిష్ ఐటమ్స్ వద్దా? చెప్పు. ఫిష్ ఫ్రై, ప్రాన్ పకోడా, క్రాబ్ కర్రీ. ఫిష్ ఫ్రై, ప్రాన్ పకోడా, ఇంకా క్రాబ్ కర్రీ. ఒకటి మిస్ అయిపోయావు. ఎగ్స్. అది కూడా చెప్పు. ఎగ్ బుర్జు. ఎగ్ బుర్జు. అన్ని 4 ప్లేట్స్ ఈచ్. ఏంటి హైవే అంతా భోజనానికి పిలుస్తున్నావా? అవునాయా, ఒక్కొక్కటి 4 ప్లేట్లు. తొందరగా పంపించి చావు, లేకపోతే నేను ఇక్కడ చేస్తాను. ఏంటి చేస్తావా? ఆకలితో. సరే పెట్టేయ్. ఇప్పుడు ఇది ఫిక్స్ చేయి. ఒక్కొక్క ఐటెం 4 ప్లేట్ల.
వీళ్ళు అడుగుతున్న ₹1,00,000 బిల్కే పోతుంది. ఈ పాటికి హాయిగా సిటీ దాటేసేవాళ్ళం. అంతా నీ వల్లే, నీ బైక్ వల్లే, బోడి బైకు. హలో, బైక్ నేమన్నా కళ్ళు పోతాయి. ఆ బైక్తోనే కదా నిన్ను పడేసింది. ఏంటి పడేసావా? ఆ, పడేశాను. ఏ ఓడ్ బాలేదా? పోనీ లైన్లో పెట్టాను. లైన్ లో పెట్టావా? ఆ, ఎంతమంది ఉన్నారేంటి నీ లైన్ లో? అంతా దృష్టమా? నువ్వు లైన్లోకి వచ్చావు, లైన్ కట్. అంటే నీకు నేను ఒక్కదాన్నే సరిపోలేదన్నమాట. ఛాన్స్ దొరికితే నీ లైన్ అలా వైకుంఠం కాంప్లెక్స్ లా పెంచేసుకుంటూ అమ్మాయిల్ని పడేసుకుంటూ వెళ్తావన్నమాట. చిచి, నిన్ను లవ్ చేయడం నాది బుద్ధి తక్కువ. నువ్వు ఒక రోగివి. మళ్ళీ నీ మొహం నాకు చూపించావో చంపేస్తాను. ఏ, నేనేదో జోక్ చేశాను. నువ్వు అంత సీరియస్ అయితే ఎలా? నా మాట నువ్వే. హాయ్. హాయ్. చిట్టిలాట నేను తీనా? తీ. పాట పాడాలా? యా, రాదా? చచ్చారు. దానికి వచ్చింది అది ఒక్కటే. ఇంకా మరి ఎనీ ప్రాబ్లం? నన్ను ఎగరమంటది. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం మ్యాన్. Every night in my dreams I see you, I feel you. తెలుగమ్మా. ఓకే, కొత్తదా పాతదా? పాతది. ఓల్డ్ ఇస్ గోల్డ్. డ్యూయటా సోలోనా? సోలో. ఓకే, సుశీల జానకి. జానకి. ఓకే. నరవరా ఆ Shall I remix it? Naravara. కచేరీ అయిపోయిందా? మీరు పైకి వెళ్ళండి. ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. మీకు మాకు. వెళ్ళండి. ఎక్కడికి? కేసు బుక్ చేస్తా బిడ్డ, కొట్టుకు చేస్తారు మీరిద్దరు. ఎక్కడా మీ బాసు? ప్యాకటకి వెళ్ళాడా? కీప్ వచ్చిందా? ఈ రోజు ఫస్ట్ మామూలు రెడీ చేశాడా? చేయకపోతే చెప్పు, కేసు బుక్ చేస్తా బిడ్డ, కొట్టుకు చేస్తారు. అవన్నీ తర్వాత ముందుగా ఆ బద్మాష్ బైక్ కూడా ఈ రూట్ లో వెళ్ళలేదు కనుక్కోండి. తెల్లార లోపల వాడిని పట్టుకోపోతే సీఏ గారు మీ మీద నా మీద కేసు పెడతారు. మనందరం కొట్టుకు చావాలి. అది కనుక్కోండి. ఏంటి సైలెంట్ గా ఉన్నారే? అవును, నిన్న మీరు లేరే. రాత్రికి రాత్రి బాయ్స్ చేంజ్ చేశారేంటి? మీరు కొత్తగా చేరారా? ఏదో ఉంది, కేసు బుక్ చేస్తాను, కొట్టుగా చేస్తారు. బ్రదర్, సీరియస్ గా కాదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను అర్చన అనుకో, ఏం జరుగుద్ది? ముందు నువ్వు చేస్తావు, ఆ తర్వాత ఏం జరిగేది నీకు తెలీదు. ఈ రోడ్ లో స్పీడ్ బైక్ కూడా వెళ్ళడం చూశారా? వెళ్ళాడు అరగంట క్రితం. అరే, నువ్వు బండి తిప్పు, నేను లోపలికి వెళ్ళి మామూలు తీసుకొని వస్తా. త్వరగా వచ్చాడు. పోలీస్. ఫూల్, బ్లడీ ఫూల్, రోగ్, రాస్కల్. ఇంకోటి కలుపుకో,
మెంటల్ అన్నీ నువ్వే. నేను కాదు, అన్ని నువ్వే నువ్వే నువ్వే. ఆహా, ఎందుకమ్మా? ఎందుకేంటి, మన ప్లాన్ ప్రకారం హాయిగా వారం కిందే వెళ్ళిపోయేవాళ్ళం. ఇవాళ చాలా మంచి రోజని ముహూర్తం పెట్టించుకొచ్చాం. ఏమైంది? ఏమైంది? అక్కడ మా అన్నయ్యకి దొరికిపోయాం, ఇక్కడ ఇదెల్లో ఇరుక్కుపోయాం. నాకేం తెలుసు? 1116 తీసుకున్నాడు. పంతులు ముహూర్తం పర్ఫెక్ట్ గా పెడతాడు అనుకున్నాను. లైఫ్ లో ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం అయినా లాస్ట్ టైం అయినా ముహూర్తం కాదు ముఖ్యం. మరేంటో? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. అదుంటే నిన్నెందుకు పడేసేవాడిని? ఈ అప్పలమ్మన పడేసేవాడిని. ఏయ్, అన్నా అన్నా, అక్కడ హైవే పెట్రోల్ బంక్ లో మన బ్యాచ్ ని క్యామేజ్ చేస్తున్నారే. చిటిది ఫైట్. ఎవరితో అన్నా? రేయ్ ఇట్రా. ఫైట్ చేయి. అన్నా అన్నా, నేను వాడితో ఫైట్ చేయలేనన్నా. చెయ్యాలి. అన్నా అన్నా, వాడు పెద్ద రౌడీ అన్న మా కాలేజీలో. వీడు ఒకరిని కొడితే 10 స్టిచెస్ పడ్డాయన్నా. ఇప్పుడు నువ్వు ఫైట్ చేయకపోతే 20 స్టిచెస్ పడతాయి. చెయ్యి. అన్న ప్లీజ్ అన్నా, నా వల్ల కాదన్నా. నాట్ బ్యాడ్. రేయ్, నిన్నెరగ తీయటం ఇంత ఈజీ అని నాకు తెలియదురా. లేదంటే అప్పనెప్పుడో చేసేవాడిని. మర్యాదగా ఇన్ని రోజుల నుంచి నా దగ్గర దబాయించి తీసుకున్న డబ్బులన్నీ ఇచ్చేయి, లేదా అయిపోతావు. రేయ్, రెచ్చిపోకు. అన్న వస్తున్నాడు, అప్పుడు తెలుస్తుంది మీ అందరి సంగతి. అన్నవడ్రా అన్న? అసలు ఇప్పుడు కాదు కానీ మీ ఏజ్ లో ఉన్నప్పుడు పరిగెత్తే వాడిని స్పీడ్ స్పీడ్. ఇప్పుడు బైకులకి పేర్లు పెడుతున్నారు స్పీడ్ అని. మా అన్న వస్తాడు ఏదో పొడుస్తాడు అన్నావు. వీడేనారా మీ అన్న? రేయ్, ఎవరా వాడు? కాలేజీలో బచ్చా అన్న. బచ్చా కాదురా, బాస్. చెప్. ఏంట్రా అప్పని చూస్తున్నా? అసలేంటి, అసలు ఏమనుకుంటున్నావు? సారీ అన్న, కొంచెం ఓవర్ ఎక్సైట్ అయ్యాను, తప్పైపోయింది. కరదే. పొంగా.
ఏడిదైతే టేప్ రికార్డర్ అబ్బా. అయ్యో ఎవరిది కీపా మరి పీపలా ఉంది అడ్డంగా సంపాదించడం కీపుల్ని మేపడం కాదు. లైఫ్ అన్నా కొంచెం టేస్ట్ ఉండాలి. నెక్స్ట్ టైం మంచి మ్యూజిక్ సిస్టమ్ తెచ్చిపెట్టు. అంటే మళ్ళీ మళ్ళీ వస్తారా? రా చెప్తా. ఎక్కడికి? చూడు, మ్యూజిక్ లేకుండా నేను బ్రతకలేను. నా MP3 విని విని బోర్ కొట్టింది. కానీ నీ దగ్గర ఉన్న మ్యూజిక్ అంతా చెత్త. ఓ పని చేయి, నువ్వే పాడు. నాకు పాటలు రావు. పాడతావా పాడించనా? నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ. డివోషనల్ వద్దు. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం కొంచెం ఫాస్ట్. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 కోకెత్తుపోయింది కొండగాలి కొంటి చూపు చూస్తేనే చలి 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 చెప్పేదాకా ఆపద్దు, చలి పాడుతూనే ఉండు. చలి గుడ్ గుడ్ గుడ్. చలి చలి బుర్ర చలి 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 దినక్కుత కసక్కురో దినక్కుత కసక్కు దినక్కుత కసక్కురో దినక్కుత కసక్కురో. ఏంటి సార్ అర్ధరాత్రి పూట ఇంత పెద్ద ఆర్డర్ పెట్టారు? ఏం నేను నిద్రపోవద్దా? నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని మేడం. నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని. ఏంటి కొత్తగా చేరారా? నాతో పెట్టుకోవద్దు, అయిపోతారు. ఇది. ఈ సప్లైన్ అంతా ఏంటి అనుకుంటున్నారేమో. నాతో పెట్టుకోవద్దు. ఏంటి కొడతారా? ఆ? ఒరే మన సప్లైర్ బాయ్స్ అందరినీ పిలు. నన్ను కొడితే మీ అందరినీ కొట్టినట్టే. ఇవాళ వాళ్ళు మనమో తేలిపోవాలి. అబ్బా ఏం కొట్టారా బాబు. నాకు బోర్ కొడుతుందిరా, ఏదైనా చెయ్యి. చేయమంటే చేస్తా. కాకపోతే ఇది మన బెడ్రూమ్ కాదు, మనకింకా పెళ్లి కాలేదు. నిన్ను ओके ओके हम और आप खेलेंगे कौन बनेगा करोड़पति द्वितीय. मैडम आप जीत चुके हैं 6,40,000. अब ये रहा आपका अगला प्रश्न 12 लाख का. क्या चल रहा है आपका मन में? मन में क्या चल रहा है वो तो बाद में सोचेंगे. फिलहाल तो पेट में बहुत चूहे दौड़ रहे हैं. ఓకే ఓకే ఏ రహా ఆప్కా అగ్లా ప్రశ్న 12 లాఖ్ కా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఏ క్రష్ అట్ ఫస్ట్ సైట్, బి బ్లష్ అట్ ఫస్ట్ సైట్, సి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డి లస్ట్ అట్ ఫస్ట్ సైట్. 4 కాదు, మరి ఫైట్ ఇట్ ఫస్ట్ సైట్. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాకి స్వాగతం. వెస్ట్ గోదావరి జిల్లా దేవరపల్లి నుంచి వచ్చారు మన పప్పు సుద్ద గారు. వీరు ఆటోమొబైల్ ఇంజనీర్. వీరికి ఏమాత్రం బ్రెయిన్ ఉందో, అసలు ఉందో లేదో ఇప్పుడు చూద్దాం. ఆర్ యు రెడీ? రెడీ. పెళ్లికి ముందు ప్రేమించడం మంచిదా, పెళ్ళి అయ్యాక ప్రేమించడం మంచిదా? అసలు ప్రేమించకపోవడం మంచిది. వాట్? రేయ్ నూరారా చిట్టి తీరా. నిలువు దోపిడి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నిలువు దోపిడి చేయాలా సార్? ఆహా, మరి నీ ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఇప్పేయాలి సార్. ఇప్పుబే రే ఫోటో చింపదా. రే నువ్వు కుండు, నువ్వు అండ్ యూ మొహాలు తుడుచుకొని రండి. రే పదరా. రేయ్ నువ్వు ఇప్పుతూనే ఉండు. రే ఒక పాట పాడండిరా. ఎక్కువ డ్రామాలొద్దు. పాడతారా పాడించనా? నువ్వు కొంచెం స్టార్ట్ చేయన్నా, మేము పాడతాం. నా 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 నా
నా నా నా నా నా నా నా. తందనానా తందనాన 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 తందనా తందనానా తందనాన 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 తందనానా బాతే మాము. తందనాన ఒక్క తీను మారు డప్పు కొట్టి చిందులేసి ఆటైరా ఎందరున్నా ఒక్క తీరుగానే స్టెప్పులేసి సందడేదు చేసైరా మాస పాటలో మసాలా కలిపి కిక్కు రేపి ఇలా వేసి గోల చేయరా మాట మాటకి బీటు మార్చరా రెచ్చిపోయి రగళ చేయరా మామ గుండు మామ మామ గుండు మామ మామ గుండు మామ మామ గుండు మామ తందనానా ఒక్క తీను మారు డప్పు కొట్టి చిందులేసి ఆటైరా ఎందరున్నా ఒక్క తీరుగానే స్టెప్పులేసి సందడేదో చేసేరా కుస్తీ కిస్తీ జానే దో ఈ పూట కిట్లా గంతులేద్దాం మస్తీ మస్తీ పాటేదో మజా మజాగా పాడుదాం ఖానా పీనా లేకున్నా ఖుషి ఖుషిగా ఊగిపోదాం గానా గానా మస్తానా తమాషలల్ల తేలుదాం కాని చోట కలేజా చూపి రెచ్చిపోక చెప్పినట్టు చేయి మావా కలిసిపోయి సలాము చేసి డప్పు కొట్టు వారే వారే వా మామ బండ మామ మామ బండ మామ మామ బండ మామ మామ బండ మామ తందనానా ఒక్క తీను మారు డప్పు కొట్టి చిందులేసి ఆడేరా చందమామ చిమ్మ చీకటేల గుప్పు మన్న చింతలన్నీ దాటేరా కలలే సొంతం అనుకుంటే తెల్లారగానే కరిగిపోవా అలలో వేగం నీకుంటే తీరాలు నిన్ను చేరవా గాలే వీచి మేఘాలే నీ కళ్ళ ముందే తేలిపోవా కాలం వేస్తే స్వర్గాలే చినుకల్లె నేల రాలవా దేనికైనా తెగించి ముందు కడుగు వేస్తే దిక్కులన్నీ చేత చిక్కవా దేవుడైనా సలాము చేసి తోడు రాడా మామ బండ మామ మామ బండ మామ మామ బండ మామ మామ బండ మామ తందనానా ఒక్క తీను మారు డప్పు కొట్టి చిందులేసి ఆడైరా చందమామ చిమ్మ చీకటేల గుప్పు మన్న చింతలన్నీ దాటేరా కోరుకున్నది అదెంత ఎత్తునున్న గాని లంగరేసి లాగేరా కొత్త పాటరా కదం తొక్కరా రెచ్చిపోయి రగడ చెయ్యరా మామ గుండు మామ బండ మామ గుండు మామ బండ మామ
కేస్ బుక్ చేస్తా బిడ్డ, కొట్టుకొని చేస్తారు ఆన్ ది స్పాట్. చెప్పు, యువర్ చాయిస్. ఏం చేయమంటావు? మీకు దండం పెడతాను సార్, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కావాలంటే నేను రేపు స్టేషన్కి వచ్చి కలుస్తాను. అరే యాదవ్గా, ఆల్రెడీ నీ మీద బోలెడన్ని కేసులు ఉన్నాయి కర్రా, ఒక్క సెక్షన్ కూడా మిగలలేదు కర్రా. మాకు టెన్షన్ పెట్టకరా, చెప్పరా. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లా నీకేం పనుంది? ఏం చేస్తున్నారు? డాన్స్ ప్రాక్టీస్ సార్. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావురా? నీకు ఈ హాబీ కూడా ఉన్నాదిరా? అవును సార్, రేపు హైటెక్ సిటీలో షో ఉంది సార్. హైటెక్ సిటీలో షో ఉందా? మరి దెబ్బలేంట్రా? స్టెప్పులు సరిగేలేదా, లేకపోతే డాన్స్ మాస్టర్ నిన్ను తన్నాడా? ఓకే ఓకే, నీ సంగతి మళ్ళీ చూస్తానులే. చెప్పు, ఎవర్రా మీరు? ఈ బంకులో ఎప్పుడు చేరారా? అరే నువ్వైనా చెప్పరా, ఎప్పుడు చేరారా మీరు? జస్ట్ 1 hour బిఫోర్. 1 hour బిఫోరా? సంథింగ్ రాంగ్. అసలు మీ ఓనర్ ఎక్కడున్నారా? వాడిని 4 తంతే నిజం బయట పడుతుంది. కానిస్టేబుల్ సార్, వీళ్ళను నువ్వు చూసుకో, నేను ఇప్పుడే వస్తా. సార్, మన బైకోడ్ సార్. ఆ బైకోడ్ సరే, ఆ వెనకాల ఉన్న సుమో ఎవరిదిరా? ఎవరిదేంటి సార్, రోజు మనం చూసేదే మన సీఏ గారిది. డైరెక్ట్ గా మన సిఐ గారు ఇన్వాల్వ్ రారా? పద పద, మన డ్యూటీలు పోతాయి పద. మరి వీళ్ళ సంగతే? ఈ యాదవ్ గాడు మనకు తెలిసినోడే కదా, ఎక్కడ పోతాడు? అరే యాదవ్, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. రేయ్ మీరు కూడా ఇక్కడే ఉండండి బిడ్డ, కదలారా, కేసు బుక్ చేస్తా, గొడవలు అయిపోతాయి. ఫోన్ ఎందుకు ఫిక్స్ చేయలేదు? టైం లేదు. మీ వాడి వల్లే నన్ను బయటికి తీసుకెళ్లి పాటలు పాడించాడు. అవన్నీ నాకు తెలీదు. నేను ఫోన్ ఫిక్స్ చేయమంటే నువ్వు చేయాలి. కొత్తది, రెడ్ కలర్. నాకు తెలుసు, ఫిక్స్ చేయాలిగా. 4 వెరైటీలు. ఒకటి పొట్టలో గుద్దుతాడు, ఒకటి ఫోన్లు పగలు కొడతాడు, ఆ బండోడేమో గూటం ఎత్తుతాడు. నిలువు దోపిడీ అంటే మరి ఇంత దోపిడీ అనుకోలేదు సార్. హాయ్ హ్యాండ్సమ్. ఏంటలా చూస్తున్నావు? ఫిల్మ్ యాక్టర్నా? అంత సీన్ లేదమ్మా. నేను ఒకప్పుడు నీలాగే ఇలాంటి పనే చేసేవాడిని. నో గాడ్ ఫాదర్, నో లబీస్, ఓన్లీ విల్ పవర్ అండ్ హార్డ్ వర్క్. ఓకే, ట్రై చేస్తే నువ్వు అవుతావు హీరోవి. ఓకే, బాయ్. నిజంగా నువ్వు లక్కీ ఫీల్ అవి. ఎంతమందిలో ప్రొడ్యూసర్ గారు కూడా నిన్నే ఓకే చేశారు. రాజుగారి బ్యానర్ అంటే నీకు తెలుసు, చాలా పెద్ద బ్యానర్, అన్నీ హిట్లే. ఫస్ట్ సినిమాకే నీకు మంచి ఇమేజ్ వస్తుంది పక్కా. ఈ ఒక్క సినిమా చాలు, నువ్వు హీరోగా ఒక రేంజ్లో సెటిల్ అయిపోతావు పక్కా. నాకు ఇష్టం లేదు, కానీ అవసరం. నీకు తెలుసుగా, నా ఫస్ట్ సినిమా ఫ్లాప్. ఈ సినిమాకేమో రాజుగారు రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు, ప్రూవ్ చేసుకో తీసుకో అన్నారు. కానీ నేను బతకాలిగా. మీ కష్టాలేంటో నాకు తెలుసు, నేను పడ్డాను, పడుతున్నాను. అందుకే నేనేమి ఎక్కువ అడగట్లేదు. జస్ట్ 1 lakh. నీకు ఈ ఫ్రైడే దాకా టైం ఉంది. నవ్ ఇట్ ఈస్ అప్ టు యూ.
ఏంట్రా ఇది ఏంటండి ఏం జరిగింది? నీ మెడిసిన్ కోచింగ్ కి 2 లక్షలు ఖర్చు పెట్టాను. నువ్వేదో డాక్టరే నన్ను పెద్ద ఉద్ధరిస్తావు అనుకుని దాన్ని ఏమో మధ్యలోనే వదిలేసావు. పోనీ కనీసం డిగ్రీ అని ఎలగబడతావు అనుకున్నా, అది లేదు. చూడు ఏమనకండి, నేను చూడరా చెప్తాను ఏం చేస్తున్నాడు. అరే ఆగండి, నా ఇలా మాట వినండి రంగులు ఒకసారి బొమ్మలు మీరు. పట్టుకొని ఏలాడేవాడు నా ఇంటి ఉండడానికి లేదు. నేను చెప్పాను కదండి, నా మాట వినండి. వెళ్ళి ఆ రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద బొమ్మలు వేసుకొని అడుగుతుంటే ఏంటో నువ్వు ఈ మ్యూజిక్ డాన్స్ తప్ప నీకు వేరే చేసలేదా? డాడ్ డాడ్ ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ డాడ్. నేను తప్పు చేయట్లేదు. ఐ జస్ట్ లవ్ మ్యూజిక్. మ్యూజిక్ లేకుండా నేను బ్రతకలేను. రేపు మీరని స్టేజ్ పంపించిన ఐ జస్ట్ ప్లే ద గిటార్. గిటార్ పట్టుకుంటాను. దాట్స్ ఇట్. ప్రామిస్ నాన్న, నేను ఈ అమ్మాయిని ఏమనలేదు నాన్న. షడప్. ఇక్కడ నీకు నేను నాన్నను కాదు, పీటీ మాస్టర్ని. సారీ సార్, ఈ అమ్మాయి నేను ఏమనలేదు సార్. నా పక్కన వెళ్తున్నా ఇంకెవరో కామెంట్ చేస్తే పొరపాటు నేను అనుకుంది. సారీ సార్, తను చెప్పినట్టే ఇంకెవరో అని ఉంటారు. ఇట్స్ మై మిస్టేక్, నాదే పొరపాటు. పాపం వదిలేయండి సార్. నువ్వు ఉండమ్మా. ఈ కుర్ర వేదవాళ్ళంతా ఇంతే. వీడు ఈ రోజు కాకపోయినా రేపైనా చేస్తాడు ఈ తప్పు. చెప్పు, కామెంట్ చేసే వాళ్ళ పక్కన నువ్వెందుకు నడుస్తున్నావు? పట్టు చెయ్యి, పట్టు పట్టు చెయ్యి. నో సార్, నేను తప్పు చేయకుండా దెబ్బలు తిన్నా. రాస్కెల్, నాకే ఎదురు చెప్తావా? నిన్ను సార్ వదిలేయండి సార్. సార్ నువ్వు ఉండమ్మా. సార్. వంగు రేయ్, వంగు సార్ వంగరా. ఏయ్ వంగరా. సార్ సార్ నువ్వు ఉండమ్మా. రేయ్ నీకే చెప్పేది. రేయ్ సార్ తను కాలేజీ అయిపోయేదాకా ఇలాగే ఉండు. సార్, బండ పెదవా. ప్లీజ్ సార్. నీకు తెలియదు. ఉండమ్మా. సార్ వంగు వదిలేయండి సార్. వంగరా. కాదంటున్నాడు కదా సార్, వదిలేయండి సార్. నువ్వు పదమ్మా. రేయ్ నువ్వు వంగే ఉండాలి. ఎందుకు ఆపినవా? 420 ఎవరినట్లో? బిల్. బిల్లా? 420 నన్నంటే జాక్సన్ అన్నట్టే. ఓకే, ఇగో ముక్కలున్నాయి. ఈ ముక్కలలో ఏ ముక్క కావాలని ఎరుకో. ముక్క. ముక్క పోయి ఇట్లా గోక్తే సర్ర పైసలు వెళ్తాయి. గది ముక్క. కార్డ్. యా. సారీ, నో కార్డ్స్, ఓన్లీ క్యాష్. ఓన్లీ క్యాషు? రాత్రే కదా పర్ర 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 గోసి తీసుకుర్రు. మేనేజ్మెంట్ మారింది. మేనేజ్మెంట్ మారిన విషయం ఎవరు తెలుసా? మీ ఓనర్ పిలు పిలు పిలు. అరే ఓనర్ మెంటల్ పిలుపే. వీటితో గొడవద్దు, తొందరగా పంపించే. ఓకే ఓకే ఓకే, నీ దగ్గర ఎంతో కొంత ఇచ్చి వెళ్ళు. ఎంతో కొంతైనా పర్లేదా? పర్లేదు. ఇంతైనా పర్లేదా? పర్లేదు. ఆ జుంపాలు ఒప్పుకుంటట్లేడేంటి? ప్లీజ్ క్యాష్. ఈడికి దారికారు లాగా నువ్వు కొడతాడా ఏందివా? క్యాష్. నీ క్యాష్ తప్ప వేరే పదం రాదా? క్యాష్. అబ్బా, అర్థమైంది. నువ్వు ఫుల్ క్యాష్ ఇస్తా. చెప్పు. ఏయ్, జరగరా. జాక్సన్ ఎంత ఇచ్చాడు? కింద కచేరీలో ఆఫ్రికన్ బఫెలో, బయట బంక్ దగ్గర 3 చింపాంజీలు, పక్కన ఆఫీస్ లో గుంటనక్క. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నాకు అర్థం కావట్లేదు. చిచి, దీనికంటే ఈ జూలోనే ఇరుక్కుపోయింటే బాగుండేది. జూలో మంగోలియన్ మంకీ ఉండదు, ఇక్కడ ఉంది. మంగోలియన్ మంకీనా? ఆ, అదెక్కడుంది? ఇక్కడే మన బెడ్రూమ్ లో. నా పక్కనే ఉండాలి, బుర్ర తింటూ. అయ్యో, నిన్ను. నేను చూడన్నా. ఆగు. ఒరే, విసుగొచ్చేస్తుంది. ఇంకెంతసేపు ఇక్కడ? అరగంట వేసుకో. ఆ లోపల నేను మెంటల్ అయిపోతాను. కొత్తగా ఏదేముంది, ఆల్రెడీ మనం అదేగా.
అసలు లవర్స్ కదా, ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్. నీకెలా తెలుసు? నీకెలా తెలుసా? అబ్బో, గుర్తు తెచ్చుకుంటేనే గుండె జల్లుమంటది. పెద్ద టార్చర్ రా బాబు. గర్ల్ ఫ్రెండ్ ఏ అంటే ఏనే, బి అంటే బీనే. మరి బి అంటే సి అని అనుకో, ఏమవుతుంది? నీ బతుకు బస్ స్టాండే. ఇప్పుడే గిట్లుంటే పెళ్ళైన తర్వాతకి పోరగడిగా తేందో ఏంటి, వైఫ్ కూడా అంతేనా? సేమ్ టు సేమ్. ఎక్కడికి? ఏ అంటే ఏ, నిన్నే. బి అంటే బి. ఆగు, చిట్టి తీసావా? ఏంటి, వెళ్తారా? వెళ్ళండి, మాకేం భయం లేదు. యూ కెన్ గో. వాళ్ళు ఇక్కడే ఎక్కడో మీకోసం వెతుకుతుంటారు. మీరు అలా రోడ్డు మీదకి వెళ్ళడం ఆలస్యం, దొరికిపోతారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుగా. వాళ్ళ ఐదుగురు, నువ్వు ఒక్కడివి. ఈ సినిమా కాదు, ఆ అమ్మాయి అలా పక్క జరిపి నిన్ను అడ్డంగా నరికేస్తారు. అండ్ దెన్ యువర్ లవ్ స్టోరీ ది ఎండ్. ది ఎండో సీక్వెల్ నీకు అనవసరం. మా గొడవ మేము పడతాం, జరగండి. ఎవరు మీరు? దొరికారా? తిరిగి తిరిగి పెట్రోల్ అయిపోయింది, అన్నకు బీపీ పెరిగింది, వాళ్ళు దొరకలే. జాగ్రత్త, హార్ట్ అటాక్ రాకుండా చూసుకోండి. మిమ్మల్ని ఎవరు మీరు? చూస్తే తెలియట్లా? లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్ అయితే ఏ పబ్ లోనో పార్క్ లోనో ఉండాలి. పెట్రోల్ బంక్ లో ఏం పని? ఏ నీకు చెప్పాలా? పోనీ బయట ఉన్న నలుగురు ఎవరు అదేనే చెప్తారా? మా బాడీ గార్డ్స్. ఇంతకీ నువ్వెవరు? ఈ బంక్ ఓనర్ని. ఆహా, అబద్ధం చెప్పినా కాస్త అతికేటట్టు ఉండాలి. నీకేదో టెలిఫోన్ రిపేర్ పని టెలిఫోన్ చెప్పినట్టున్నారు. రిపేరా? పని చూసుకో. ఇంతకీ బయట నలుగురు ఎవరు? మీకు తెలీదా? వీడితో మనకేంటి, రా. ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు. నేను తర్వాత కాల్ చేస్తాను, బాయ్. ఏ ఎంత కొడుతున్నావు? ఫుల్ ట్యాంక్. కొట్టు. ఏంటి ఈ టైంలో ఎనీ ప్రాబ్లం? ఏ నీకేనా ప్రాబ్లమా? ఓ, దుర్గం చెరువా గండిపేట? యాదగిరి గుట్ట. ఏంటి, బాయ్ ఫ్రెండ్ లేకుండానే? ఏ నువ్వు వస్తావా? నేను టైప్ కాదు. ఇందాక నుంచి చూస్తున్నాను, టైపు గీప్ అంటున్నావు. నా పర్సనల్ విషయం నీకెందుకురా? అన్నా, ఇది మరీ అన్యాయం. మాకు స్పెషల్ గా డ్రమ్ ఏంటి, మాకు నేల టికెట్ ఏంటి? అవును, మాకు నేల్ టికెట్లు ఏంటి? అవును, ఎందుకు? అవును, ఎందుకు? బికాస్ షీ ఇస్ బ్యూటిఫుల్. ఏంట్రా ఈ మొక్కలోడు మళ్ళీ వచ్చాడు? ఏకంగా ట్రాక్టర్లో సింటెక్స్ తెచ్చాడు. ఈసారి ముక్కలంటే మక్కిలి కొడతా.
అరే తమ్మి, మైకేల్ జాక్సన్ నీకు డాన్స్ నేర్పించినా, నువ్వు మైకేల్ జాక్సన్ డాన్స్ నేర్పించినా? ఎక్స్ట్రా వద్దు, పద ముందు బిల్ కట్టు. రాడు. ఓకే. అరే బిల్ ఎంత అయిందో చెప్పు. 2420. ఆ 420 లేకుండా చెప్పలేవరా తమ్మి? నీకు అదే కరెక్ట్, కట్టు. ముందు ట్యాంక్ నింపిరాలేదు చెప్పు. ముందు బిల్లు కట్టు, దాని సంగతి తర్వాత. అరే ఎందుకు కట్టరా తమ్మి, బిల్లే కదా. ఇక ఏ ముక్క కావాలి ఏరుకో, మాస్టరా వీసానా? ఏ కార్డులు వద్దు, నడు క్యాష్ తీ. నువ్వు ఈ ముక్క కట్టవా నాకు తెలుసు. క్యాష్ క్యాష్ క్యాష్. ఇగో తీసుకోరండి రూపాయి. ఫ్రీగా వస్తుందని మళ్ళీ గూడ్స్ ట్యాంకర్ తెచ్చినా తెస్తా. అందుకే నీకు ఈ ట్రీట్మెంట్. మళ్ళీ కనిపించావు. ఫిక్స్ చేయమన్నాను కానీ ఫోన్ చేయమనలేదు. 2 గంటల సేపటి నుంచి చూస్తున్నాను. ఏమనుకుంటున్నావురా నువ్వు? నన్ను బెదిరించి కొట్టి ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకుంటావు. ఆ తర్వాత నేను ఊరుకుంటానా? అంత వాద్యమనా? రేయ్, నేనేంటో నీకు తెలీదు. అదే పొరపాటు. నువ్వేంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటో నీకు తెలిసేది? ఓకే, కథ క్లైమాక్స్కి వచ్చింది, చెప్పక తప్పదు. ఒక్కసారి 15 ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామా? ఏంటో ఆ ఫ్లాష్ బ్యాక్? పెడలుడిపోయిన అట్లాస్ సైకిల్, అడుక్కుని వేసుకున్న బట్టలు, ఊరి నిండా అప్పులు. కట్ చేస్తే ఇబ్రహీంపట్నం మెయిన్ రోడ్, 500 యార్డ్స్ ప్లాట్, ఈస్ట్ ఫేస్. ప్రాణానికి ప్రాణంగా నమ్మిన ఓ అమాయక స్నేహితుడు, తడిగుడ్డతో కోసిన అతని గొంతు, అది పునాది. కట్ చేస్తే మరిన్ని మోసాలు, మరిన్ని ద్రోహాలు, మరింత సంపాదన. చాలా? ఇంకేమైనా కావాలా? ఇదంతా ఎక్కడో విన్నట్టున్నానే. ఎక్కడో వింటం కాదు, అదే నీ స్టోరీ. నా స్టోరీ నీకెలా తెలుసు? నువ్వు నమ్మించి మోసం చేసిన స్నేహితుడు రాఘవేంద్ర మా నాన్న. ఓ, ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత రివెంజా? హే, నువ్వు ఏదన్నా అనుకో, నేను అడిగిన 1,00,000 ఇస్తే ఏ గొడవ ఉండదు. ఆ తర్వాత నేనేం చేయగలనో బహుశా నువ్వు ఆలోచించుండవు. తర్వాత ఏం చేసినా దాని రిజల్ట్ ఏమైందో తెలుసుకోవడానికి నువ్వు బతికుండావు. అదొక్కటే ఫ్యాక్ట్. నువ్వెన్ని చీటింగ్లు చేసినా నీ ప్రాణం అంటే నీకెంత తీపో నాకు బాగా తెలుసు. సో నువ్వు నన్నేం చేయలేవు. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. డబ్బు నువ్వు ఇస్తావో తెప్పిస్తావో నీ ఇష్టం. 10 నిమిషాల్లో పని అవ్వలేదు, నువ్వు నీ బంకు స్మాష్. పైన బోర్ కొడుతుంటే ఇలా వచ్చాం. హాఫ్వేలో విన్నా మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు మీకు ఆ 1,00,000 ఇస్తాడంటున్నా ఇవ్వడా? ఇది మీ సబ్జెక్ట్ కాదు, పదండి. హలో, ఏంటి చెప్తున్నారుగా? ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్. ఎవరా నువ్వు? ఓ, దుర్గం చెరువు. ఏంటి? కండిపేట్. ఎవరా నువ్వు? దమ్ముంటే ఎక్కడున్నా చెప్పరా, వచ్చి సంగతి చెప్తా. హైవే పెట్రోల్ పంప్, పటేల్ చెరువు. తొందరగా రా. ఎంతవరకు వచ్చింది బేట కండిషన్? చందా సంగతి 20,000 వచ్చిందా? 20,000. అవునా అన్న? హోల్ సిటీ సంగతి మన పోరగాళ్ళను హైవే పెట్రోల్ బంక్ దగ్గర ఎవరో కొట్టారంటనా? ఇంత చిన్న విషయం నాతో చెప్పాలన్నారా? బుర్ర లేదు మీకు? మన యాదవ్తో చెప్పు, అంతా వాడే చూసుకుంటాడు. యాదనం కూడా కొట్టారన్నా? యాదవ్ కొట్టారా? రే, ఇప్పుడు నిన్న బంక్ వచ్చాను రా. దమ్ముంటే బయటికి రా. ఎక్కడ్రా నువ్వు? ఇక్కడే కొంచెం రైట్ తిరుగు. రైటా? రైట్ లో? రైట్ లో ఎక్కడ్రా? ఎక్కడ రైట్ లో? ఇప్పుడు లెఫ్ట్. లెఫ్ట్. రే, ఏంట్రా పజిలు? నాతో గేమ్స్ ఆడుతున్నావా? స్ట్రైట్ గా రారా.
ఎందుకురా రైట్ ఏంట్రా డైరెక్ట్ గా నాకు మొహం దించాలంటే భయపడుతున్నావా? రే దమ్ముంటే బయటికి రా. రే ఎక్కడ నువ్వు? అయ్యో ఇలా పడిపోయావేంట్రా? దమ్ముంటే అడ్రస్ చెప్పాను కదా, చెప్పాను. ఒక్కని చేసి కాదురా, నీకు దమ్ముంటే ఒక్క 5 నిమిషాలు వదిలి చూడు, నా దమ్మేంటో నేను చూపిస్తా. వీడికేం దమ్ము రోగమా? మాటి మాటికి దమ్ము. రే నీకు 5 నిమిషాలు కాదు, అరగంట టైం ఇస్తాను. నీ దమ్ము సంగతి చూపించకపోయావు నీకు తెలుసు. ఓకే, నా దమ్మేంటో నేను చూపిస్తా. కమ్. ఐ నో దట్ గర్ల్ యా. రే గండిపేట నడు. వీడు మా అన్నయ్య ఫ్రెండ్, వెళ్ళి మా అన్నయ్యకి చెప్తాడేమో. చెప్తే చెప్పాడులే. మీ అన్నయ్య వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి చెక్స్. అవును, నాకు చిన్న డౌట్. లేచిపోయి వచ్చిన వాళ్ళ దగ్గర చిన్న బ్యాగ్ అన్న ఉండాలి, మీ దగ్గర అది కూడా లేదే. బ్యాగ్లు గిగ్లు అంతా ఓల్డ్ స్టైల్. ఇది చాలు, అన్నీ అవే వస్తాయి. ఆహా, మరి ఇట్టెక్కడికే? మీ ఇద్దరిలో ఎవరో ఒకరే వెళ్ళాలి. యువర్ చాయిస్. మా నాన్నకి నీ ఒక్కనే కొడుకు, నేను వెళ్ళిపోతా. ఓకే ఓకే, ఇద్దరు వెళ్ళండి. దా వచ్చేయ్, నువ్వు ఇడిపో, చూపిస్తా నేనేంటో, నా దమ్మేంటో నీకు. దమ్మేంటో రేపు నక్లెస్ రోడ్డు. పారా గొట్టం. సరిగ్గా అరగంట. ఈ దమ్ము సంగతి ఏంటో తేల్చాలి. ఒరేయ్, నువ్వు నేను ఇక్కడ ఈ జూలో ఇరుక్కుపోవడం, అవతల మా అన్నయ్య చేస్, ఈ టార్చర్, ఈ టెన్షన్, అసలు ఇదంతా ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నాకు ఏం అర్థం కావట్లా. అసలు ఇన్ని టెన్షన్స్ పడుతూ మనం పెళ్లి చేసుకోవడం అవసరం అంటావా? ఏంటి అంత మాట అన్నావు? లేకపోతే ఏంటి, గంటన్నర నుంచి చూస్తున్నాను. ఇంత మంచి బెడ్రూమ్, ఈ ఏకాంతం, కనీసం ఒక్కసారన్నా కిస్ చేసావా నన్ను? కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు. నీతో నాకు పెళ్ళేంటి? నా దమ్ము పోయి. ఏంట్రా ఎక్కడున్నారా? ఈ రోజు ఆ గండిపేట ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసే. నేను అసలే టెన్షన్లో ఉన్నాను రా. నా చెల్లి ఎవరినో లేపుకెళ్ళింది, దాన్ని వెతుకుతున్నాను. వెతికించాలో నువ్వు ముందు హైవే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉంది నీ సిస్టర్. రాయ్ తిప్పరా బండి. వావ్, సూపర్, చాలా బాగుంది. ఇంకా మన పిక్చర్ కూడా తొందరగా ఫినిష్ చేసుకుని వెళ్ళాలి. ఆగు, ఏం చేశాడు? ఇంటికి వెళ్తా అంట. అన్నా, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలన్నా. ఏ? అమ్మకు అన్నం పెట్టాలి, మెడిసిన్స్ ఇవ్వాలి. ప్లీజ్ అన్నా, నిజమన్నా, నన్ను నమ్మండి అన్నా. తను లేవలేదు. మళ్ళీ వస్తానన్నా, ఎవరికి చెప్పనన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్. రే వెళ్ళు. ఏంటో నువ్వు? అమ్మ కదరా, అబద్ధం చెప్పడం. ఎవరొచ్చారు చూడు. వావ్, వాట్ అ ఫిగర్. ఓన్లీ ఫిగరేనా? ఏజ్ కూడా పర్ఫెక్ట్. అయితే నా నడుము, కాంట్ బిలీవ్ ఇట్. నా నవ్వు సింప్లీ మైండ్ బ్లోయింగ్ బేబ్స్. ఏంటి షూటింగ్ నుంచా? లేదు, డిస్కో నుంచి. మరి మా నూరేది?
ఒకటొకటి అన్ని చెప్తా గాని ముందున్న కార్లు నీ పెట్రోల్ కొట్టవే బాబు. నాలాంటి ఒక అందమైన అమ్మాయిని నీలాంటి ఓ పప్పు సుద్దగాడు జిడ్డులా పట్టుకుని వెంట పడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఏంటో నువ్వే చెప్పు. ప్రేమ. కాదు, నా కర్మ. ఏయ్ లే. నీకిచ్చిన గంట టైం, మరో గంట గ్రేస్ టైం అయిపోయింది. అన్నా, నాతో చిన్న డౌటు. ఒకేసారి నీ మీద 10 మంది అటాక్ చేశారనుకో, అప్పుడు నువ్వు వాళ్ళని ఎలా డీల్ చేస్తావు? 100 మంది అటాక్ చేసినా నేను ముందర ఫినిష్ చేసేది ఒక్కడనే. వాడిని ఎట్లా ఫినిష్ చేస్తానంటే అది చూసి మీతో 99 మంది ఢమాలు. రేయ్, నువ్వు రారా. రేయ్, ముందు నువ్వు బయటికి రా. ఆహా, వస్తే చస్తాను. వాడు రాడు. ఏ? బయట స్కోడా ఉందా? ఉంది. పొడిగాటి జుట్టు, కళ్ళజోడు, ఓ 45 years వ్యక్తి ఉన్నాడు. అందుకే రాడు. ఎవరతను? వీడి బాబు. బాబైతే భయం ఎందుకు? ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్ కోచింగ్ కి హాస్టల్లో పెట్టాడు. అక్కడ వార్డెన్కి మస్కా కొట్టి ఇక్కడ నైట్ డ్యూటీ చేస్తున్నాడు. ఆ విషయం వీడి బాబుకి తెలీదు. ఏ, వాళ్ళ బాబు డబ్బులు ఇవ్వడా పాకెట్ మనీకి? పాకెట్ మనీ ఇస్తాడు, పార్టీలకి పబ్బులకి తిరగడానికి ఇవ్వడుగా. రే, బయటికి రారా నాయనా. ఆహా, నేను రాను సార్. బంకు చాలా బాగుందయ్యా, ప్రశాంతంగా. సెక్యూరిటీ ప్రాబ్లం అదేం ఉండదా? అన్న ఒక్కటి చాలు, ఫుల్ సెక్యూరిటీ. బయటికి రారా నాయనా. రే, బయటికి రారా. నేను రాను సార్. బయటికి రారా నాయనా. నేను రాను సార్. బయటికి రారా. రారా. డబ్బేంటి? రేయ్, అమ్మ తోడు అబద్ధం చెప్తావరా? అమ్మతోడు నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు నాయనా. 1,11,115. 116. గుడ్ ఫిగర్. ఓకే గైస్, లెట్స్ గో. లెట్స్ గో. అన్నా, మళ్ళీ ఎప్పుడు వస్తారన్నా? రేయ్, కరాపు. ఎందుకురా? ఆ బాయ్ వేసుకెళ్ళిన జర్కిల్లో నా పర్స్ ఉంది. పర్సే కదా. పోనీ. రేయ్, అందులో నా ఫోటో ఉంది. అనవసరంగా దొరికిపోతాం. వెనక్కి పోనీ. ఏమ్రా, నలుగురే అన్నాడు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు. మనం వచ్చే లోపల ప్రిపేర్ అయినట్టున్నారన్న వాళ్ళు. ఎరా, అక్కడ నలుగురే అని చెప్పావు, ఇక్కడ 25 మంది ఉన్నారు. అప్పుడు నలుగురే ఉన్నారు, మీరే లేట్ చేశారు. మా వాళ్ళని ఎందుకు కొట్టిరు? కొట్టామా, ఇంకా స్టార్టే చేయలేదు. ఏంటా అని ఇంకా స్టార్ట్ చేయలే అంటాడు. మా ఏరియాలో మా వాళ్ళని కొట్టేంత పోటీ వాళ్ళారా మీరు? ఎవరా మీరు? కనిపించట్లా, దాబా హోటల్ బాయ్స్. ఏంటి సప్లయర్ బాయ్సా? ఆఫ్టర్ ఆల్ సప్లయర్ బాయ్స్ మాతో ఫైటా? రే పదండి. హలో పోలీస్ స్టేషన్.
ఇంత మందులలో ఒక్కడే దొరికానా? నేను ఎప్పుడు ఒక్కనే కొడతాను రా ఫినిష్ అయ్యేదాకా. ఫినిష్ అయ్యేదాకానా? హలో పోలీస్, ఆగండి ఆగండి. కొట్టవలసింది వాళ్ళు కాదు, నలుగురిని. ఇదిగో ఈ బండోడిని, ఆ పిల్లిగడ వాడిని, ఆ బ్రష్లోడిని, అదిగో వాడిని తీసుకురండి. ఇటు తీసుకురండి. కొట్టండి కొట్టండి, ఒక్కలనే కొట్టండి. కాలు వచ్చే తీసేయండి. లక్షలు నష్టం చేశారు నాకు. మామూలు హింస పెట్టలేదు. కొట్టండి, చంపేయండి వాళ్ళని. వేసేయండి. బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. చిత్త కొట్టండి. కాలు వచ్చే తీసేయండి. చంపేయండి. అది పెట్రోల్ అయ్యా. అది పెట్రోల్ అయ్యా. ఆ లైట్ ఆపే. అందరం పేలిపోతాం. నీకేం చెప్పేది? ఏంటంటే మాట విను. అందరూ చేతులు ఎత్తండి, అటు తిరగండి. ఏయ్ నువ్వు కూడా అటు తిరుగు, తిరగండి. చెప్పేది నీకే. ఓకే, నువ్వు పద పద. గెట్ అప్ గెట్ అప్. ఏయ్ అందరూ పడుకోండి పడుకోండి. ఏయ్ మీరు కూడా. ఏయ్ కదిలేరు, చచ్చారే. నువ్వు త్వరగా వచ్చి. నువ్వు వెళ్ళు. ఇదిగో అన్నా. అసలు ఏంటో గొడవ? ఎవరా కుర్రోలు? నా కర్మ. ఏదో 15 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్న ₹1,00,000 కోసం మోసం చేశానని ఇప్పుడు దోపిడీకి వచ్చారు దొంగనాయాలు. కేసు బుక్ చేయండి సార్, కొట్టు చస్తాడు. అంటే నువ్వు చీటింగ్ చేసినమాట? అవును చేశాను. అయితే మాత్రం 15 ఏళ్ల తర్వాత ఇలా డెకాయిడ్ చేయొచ్చా? అసలు లా అండ్ ఆర్డర్ అంటూ లేదా? అసలు ఏం చేస్తున్నారా మీ పోలీసులు? మామూలు కోసం కాకపోతే కేసు బుక్ చేయాల్సింది వాళ్ళ మీద కాదు. మరి ఎవరి మీద? నీ మీద. నా మీద? సార్ మా చెల్లెలు సార్, వాడు లేపుకి వెళ్ళిపోతున్నాడు సార్. స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు. ఆ అమ్మాయి వాడి చెల్లెలంట సార్. అశోక్, నీ కేసు కాదు వాడి కేసు. మా చెల్లెలు సార్. నీ చెల్లెలేని మైనరా మేజరా? మేజర్ సార్. వాళ్ళు ప్రేమించుకున్నారా? అవును సార్. కుర్రోడు చదువుకున్నారా లేకపోతే రోడ్ సైడ్ రోమేనా? చదువుకున్నానండి, బీటెక్కో ఈటెక్కో. ముందా నిరక్కొట్టి స్టేజ్ లో తోయండి సార్. ఇరగొట్టాల్సింది వాళ్ళని కాదురా, నిన్ను. పొద్దున్న పోలీస్ స్టేషన్ వచ్చి గలు. అరే పారిపోనరా, ఏమైతుందో మిగతా విషయాలు నేను చూసుకుంటాను. వాళ్ళు ఎప్పుడో పారిపోయారు సార్. पैसा में परमात्मा है చూడరా వావ్ వావ్ పైసే మన హార్ట్ కి మ్యూజిక్ బీటురా వావ్ వావ్ లక్షల్లో నువ్వొకడంటే వేస్తురా వావ్ వావ్ చుక్కల్లో చంద్రుడి టైపే బెస్టురా వావ్ వావ్ ఈ రాత్రిని గుప్పిట్లో బంధించరా వావ్ వావ్ ఇక రేపటి వెన్నెల లోకం నీదే నీదే నిదరే మానే నజరే వేసై అవరే చూపై మారా మారి హల్చల్ ఓ యా గోల్మాల్ ఓ యా పల్ పల్ ఓ యా హేరా ఫేరీ ఆకాశం
మనకందేలా అవకాశం మనదయ్యేలా ఆనందం మది నిండేలా అలా Our life is the road. It's a long, long road. Alright. Now we are on the road. Let's build our own road. Head on. Today, just today. That's right. Come dance all the way. Come on. We have no other way. Get it on. Just go and get the hay. देखो यारो सोचो यारो दुनिया नीदे दुन्ने सेरो आरो नूरो झूमो यारो నాచో యారో కష్టాలన్నీ కాసే పేరో గోలి మారో మెరుపై సాగై పొరుమై మోగై ఇప్పుడే తెలిసై తాడొప్పేడో హల్చల్ oh yeah గోల్మాల్ oh yeah పల్ పల్ oh yeah like a shadow ఆకాశం మనకందేలా అవకాశం మనదయ్యేలా ఆనందం మది నిండేలా అలా